ఎట్లా ఈ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నా ఎందుకు మీరు రాజకీయాల వైపు కూడా చూస్తున్నారు మీరు అంటే కొంతమందికి సపోర్ట్ చేయడం కానీ వీటిని ఎట్లా చూడాల్సి ఉంటుంది? చెన్నారావు గారు కరెక్ట్ మాట్లాడారు మీరు. ఈ మధ్యకాలంలో మేము జరిపినటువంటి మా యొక్క కర్ణాటక సంగీతాన్ని రాబోయే రోజుల్లో తరాలకి భావితరాలకు చెప్పాలి, వాళ్ళకి తెలియాలంటే మనం ఏ విధంగా చేయాలి అనే దాంట్లో మేము కళాకారులు కొన్ని కళ ప్రదర్శనలు, అది త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు కానీ జయంతి ఉత్సవాలలో కానీ పెట్టి దాంట్లో కొన్ని కళల ప్రదర్శనలు చేసి కొన్ని వాద్యకారులు, అది డివి మోహన్ కృష్ణ గారి తర్వాత హైదరాబాద్ బ్రదర్స్ శేషాచారి గారు, రాఘవచారి గారు, ఇటువంటి అమోఘమైనటువంటి కళాకారుల్ని పెట్టి తిరుపతి సత్యనారాయణ గారు తిరుమల దేవస్థాన ఆస్థాన విద్వాంసులు వారిని ప్రిన్సిపాల్ అక్కడ ఎస్విఎస్ ప్రిన్సిపాల్ గారు వారితో మేమన్నీ ప్రోగ్రాలు చేపిస్తుందంటే భావితరాలకు అది ఒక నాంది పలకాలి, ఈ గురు తరహాలు అని చెప్పేసి ఒక బాధ్యత తీసుకొని మేము కొన్ని ప్రోగ్రాలు చేశాం. మేము చేసిన ప్రతి ప్రోగ్రాంలో కూడా మాకు ఒక మానవ దృక్పథంతో మేము ఆలోచించుకొని, మనం దేశం అంటే మనుషులు కదా, దేశం అంటే మట్టి కాదు, మనుషులను ఏ విధంగా ప్రేమించాలి, వచ్చిన మనిషిని ఏ విధంగా ప్రేమించాలి, అభిమానించాలి అనేటువంటిది ప్రతి మనిషిని కూడా ఆ గౌరవప్రదంలో నడుస్తున్నటువంటి ఏకైక వ్యక్తిగా మాకు భారతదేశంలో చూసినట్టయితే ఆ నరేంద్రుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ మన తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి ఈటల రాజేంద్రుడు కనిపిస్తున్నాడు. ఆ తరుణంలోనే మాకు ఒక వెలుగు లెక్క మాకు కనిపించాడు రాజేంద్ర అన్న గారు. సరే మేము వెళ్ళిట్టండి, మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, ఇది ఏ రాజకీయానికి సంబంధించినటువంటిది కాదు, మేము త్యాగరాజ స్వామి వారి ఉత్సవాలు చేసుకుంటున్నాం, మీరు ఒక గెస్ట్గా రావాలని అయితే వారు ఎంతో అభిమానం చూపించి ఎంతో ప్రేమగా చూసి మా వద్దకు రావటం జరిగింది. ఆ సభలో కూర్చొని మా యొక్క గౌరవప్రదాన్ని స్వీకరించి ఆ దాంట్లో కూడా సంగీతము మానవ సంబంధాలకు ఎంత దగ్గర ఉంటాయనేటువంటి అమోఘమైన సూచనలు ఇచ్చి వారు చాలా అద్భుతంగా చెప్పారు వాళ్ళు ఇచ్చినటువంటి విషయం. కాబట్టి ఆ విధంగా మేము ఎవరైతే ఈ సంగీతం పట్ల ఆసక్తి చూపిస్తున్నాడో ఆ వ్యక్తికి కూడా మా యొక్క కళాకారుల సంఘమే కావచ్చు, మా కళాకారుల వ్యవస్థ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఒక్క రాజేంద్ర గారే మన యొక్క సమస్యల్ని ముందుకు తీసుకుపోగలుగుతాడు, మన పట్ల ఎంతో ఔన్నత్యంగా ఎంతో గొప్పగా మాట్లాడాడు, ఈ మన భారతదేశంలో ఉన్న కళల పట్ల ఆయనకి ఎంతో అవగాహన ఉన్న వ్యక్తి, గొప్ప వ్యక్తి, కాబట్టి వారితో మనం ఉన్నాం అనేటువంటి విషయంతో మా అందరూ కూడా మేము ఆయనతో సపోర్ట్ చేయటం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా నడుస్తున్నారంటారు. మేము రాజకీయాలకు అతీతంగా వారు నడుస్తున్నా కూడా మానవ సంబంధాలతో ఎంత చిన్న విషయం చెప్తానండి చైతన్య గారు. మొన్న కరోనా టైంలో మీకు గుర్తుంది, ఎంత భయంకరమైన కరోనా టైం అది. ఇక్కడ రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా బయట కనిపించినటువంటి పరిస్థితులు లేవు, టీవీలో కూడా కనిపించాల. గాంధీ హాస్పిటల్ తీస్తే గాంధీ హాస్పిటల్, ఇక్కడ ఇంతమంది, ఇక్కడ ఇంతమంది, ఇక్కడ ఇంతమంది, ఈ యొక్క అని ఆ మానవ ఉనికి ప్రమాదకరంగా మారినటువంటి మహమ్మారి కరోనా కబలిస్తున్న సమయంలో నేనున్నానని చెప్పేసి అట్లా టీవీ పెడితే ముందుకు కనిపించిన ఏకైక వ్యక్తి ఈటల రాజేంద్ర గారు. ఎంతోమంది కళాకారులకు ఇబ్బంది అయితే ఫోన్ చేసి అన్నగారు ప్రాబ్లం ఉంది, మీరే అధైర్యపడపాకండి, మీరు రాండి నేను చేర్పిస్తాను అంటే పేషెంట్ని తీసుకొని వెళ్ళినా కూడా గంటలు గంటలు నిలబడేటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఈ పేషెంట్కి సరైనటువంటి వసతులు లేక గాంధీ హాస్పిటల్. కానీ ఈయన దగ్గరుండి ఫోన్లు చేసి మాట్లాడి వచ్చి చేర్పించి వాళ్ళని నాడు ఒక్క చూడండి, ఒక ఇంటి యజమానికి ఏదైతే ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డును పట్టడం జరుగుతుంది. ఆ ఇంటి యజమానులు, అటువంటి యజమానులు ఎంతోమందిని కాపాడిన ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఆయన ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే ఆయన ఏ పార్టీ అని అడగల మమ్మల్ని, ఎవరు ఏ పార్టీ అదేం లేదు, మానవ యొక్క సంబంధాలు. ఆంధ్ర నుంచి నేను మొన్న మా కళాకారులది తుమ్మలపల్లి క్షేత్రంలో ప్రోగ్రాం జరుగుతుంటే విజయవాడ వెళ్తున్న తరుణంలో పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. నేను ఇటు గుంటూరు వెళ్తున్నప్పుడు ఆ విజయవాడకైతే స్ట్రైట్ వెళ్ళిపోతాం, మన గుంటూరు మిర్యాలగూడ నుంచి వెళ్ళిపోతాం. వెళ్తున్నప్పుడు పెద్ద ఫ్లెక్సీ పెడితే ఏందయ్యా ఫ్లెక్సీ పెట్టాను ఆగి, సరే ఈయన ఏముందో కనుక్కుందని మేము కారు ఆ ఫ్లెక్సీ ద్వారా తిప్పితే వరుసనే ఫ్లెక్సీ, ఎక్కడికి వెళ్తే పెళ్ళి జరుగుతుంది అక్కడ. ఏంటంటే రాజేంద్ర అన్న గారు అభిమానిని నేను అంటాడు. ఎట్టంటే ఆయన అభిమానిని, నీకేమన్నా పోస్ట్ లేదు, ఆయన అభిమాని, మాకు అభిమానం, నేను కలిశాను అన్నగారు. ఎన్నిసార్లు కలిశాడు? 2 సార్లు కలిశాడంట. కానీ 2 సార్లు కలిసినటువంటి వ్యక్తి అని అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనిషిని చూడటం, మనిషి యొక్క ప్రేమగా చూడటం. కాబట్టి మేము ఒకటే కోరుకుంటాం, ఇటువంటి ప్రేమించే మనిషి, ఆయన సొసైటీని ప్రేమిస్తున్నాడు, సొసైటీలో మనుషులను ప్రేమిస్తున్నాడు.
అక్కడ అన్ని వర్గాలను ప్రేమిస్తున్నాడు, అన్ని వర్గాలతో మమేకమై తిరుగుతున్నాడు. కాబట్టి ఒక రాష్ట్ర నాయకుడు, అటువంటి నాయకుడు ముందుకొచ్చి ఆయన ఒక స్థాయిలో ఉంటే అందరికి న్యాయం జరుగుతుంది, సమసమాజంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది, అందరు బాగుంటారు అనేది కోరికతోటి వారి పేరును మేము ముందుకు తీసుకొచ్చుకుంటున్నాం. ఇలాంటి నాయకుడు అయితే ఎందుకు ఓడిపోయారని కూడా కొంతమంది దీన్ని చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయొచ్చు. దానికి ఎట్లాంటి సమాధానం ఉంటుంది మన దగ్గర? ఇప్పుడు ఓటమి అనేటువంటిది, వీరుడికి ఓటమి అనేటువంటిది లేదు. కాబట్టి రాజేంద్ర అన్న ఓడిపోయేటువంటి పరిస్థితి కాదది, ఆయన ఓడిపోయాడు అనేటువంటిది లేదు ప్రస్తావన. తెలంగాణలో ప్రతి ఒక్క గుండెల్లో ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు, ఒక పదిలం చేసుకొని ఉన్నాడు గూడు కట్టుకొని. అది ఓటమి అనేటువంటిది అక్కడున్న పరిస్థితులు, గతంలో అధికార పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలు కావచ్చు, అక్కడ నిలబడ్డ వ్యక్తులు చేసినటువంటి ప్రచారం కావచ్చు, ఆ వ్యక్తులు టీవీ చూసాం మనం కొన్ని విధాలుగా. ఆ ఎలక్షన్లో వచ్చినటువంటి కొన్ని వచ్చినటువంటి మనం కళ్ళతో కళ్ళు కట్టినట్టు చక్కగా టీవీలలో వచ్చింది. కొన్ని వాళ్ళు చేసినటువంటి ఆ వ్యవహారాల వల్ల, కొన్ని అక్కడ అవలంబించిన వనాల వల్ల సానుభూతితోటి మన తెలంగాణ ప్రజలే చాలా సెంటిమెంటల్ అనే దానికంటే కూడా ప్రేమతో కూడుకున్నటువంటి వ్యక్తులు. మనం ఒక కప్పు ఛాయ్ ఇచ్చి కూర్చొని మాట్లాడితే ఆ ప్రేమను జీవితమాంతం గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తులు మన తెలంగాణ ప్రజలు, ఎంతో ప్రేమమైనటువంటి ప్రజలు. అదే పడితే మరి అంత రజాకారుల టైంలో కూడా ఉద్యమాలు చేసినటువంటి అమరవీరులు మన తెలంగాణ బిడ్డలు. ఈ తెలంగాణ మీరు కరెక్ట్ అడిగారు, తెలంగాణ కూడా రావటంలానికి కూడా మూలంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఈటల రాజేంద్ర గారు. చాలా ఉద్యమాలు, ఆయన ఒక చరిత్ర చూసుకున్నట్టయితే ఆయన చిన్నతనం నుంచి కూడా వారు చదువుకున్నటువంటి స్కూళ్ళు కావచ్చు, వచ్చి కాలేజీలో కావచ్చు, మొత్తం కూడా ఎంత ఉద్యమ పోరాటాలు చేసుకుని వచ్చిన ఉద్యమ బిడ్డ ఆయన ఏదో టక్కన రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. తర్వాత ఆయన వచ్చే ప్రయాణంలో ఓహో మనము ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని, సమస్యల పట్ల మనం ప్రజల్లో ఉండి కొట్లాడి ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేయాలన్న ఆలోచనతోటి రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఒక ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి, ఉద్యమకారుడు. ఉద్యమంలో చేస్తుంటే ఉద్యమం కాకుండా ఉద్యమం నుంచి చైతన్యం కలిగినటువంటి వైపు ప్రజలను నడిపించాలంటే నేను ఒక బాధ్యత వహించాలి, ఆ బాధ్యతలు ఉండాలంటే ఒక రాజకీయంగా రావాలి. కాబట్టి ఆ రాజకీయంగా వచ్చాడు ఆయన. అటువంటి వ్యక్తులు ఎన్ని పదవులు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా వారు మారరు, ఒక ఋషి లాంటి వాడు ఆయన. కాబట్టి ఈటల రాజేంద్ర గారు ఒక గొప్ప వ్యక్తి అనేటువంటిది మా కళాకారులే కాదు, ఈ యొక్క సమాజం కూడా వారిని గుర్తిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. కాబట్టి వారు వస్తే మాత్రం కంపల్సరీ ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది అనేటువంటిది భావన తెలంగాణ ప్రజల్లో చాలా గట్టిగా ఉన్నది.